శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నాయకుల భూభాగోతం బయటపడింది. దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన భూములను గోపన్పల్లి కాంగ్రెస్ లీడర్ సురేందర్ కాజేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎలక్షన్ ఫలితాలు వచ్చిన 2 రోజులకే జీవో నెంబర్ 59 కింద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు రెవెన్యూ అధికారులు. సురేందర్ పేరు మీద 7000 గజాలు, సురేందర్ భార్య పేరు మీద 7000 గజాలు, సురేందర్ తమ్ముడి పేరుతో బినామీల పేరుతో దాదాపు 7 ఎకరాలు కాజేశారు కబ్జారాయులు. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్గూడ సర్వే నెంబర్ 149లో గల ప్రభుత్వ భూమిని జీవో నెంబర్ 59లను అడ్డం పెట్టుకుని అక్రమంగా కాజేశారు కబ్జారాయులు. కబ్జా భాగోతంపై ఉన్నతాధికారులకు స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గాంధీతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు ఉన్నతాధికారులు. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఇంత పెద్ద కుంభకోణం చేశారంటే వీళ్ళకి కఠినమైన శిక్ష పడి రాష్ట్రానికి అంతా ఆదర్శంగా తయారు చేసిన రోజున ఇటువంటి ప్రభుత్వ స్థలాల జోలికి రాకుండా ఉంటారు. ప్రభుత్వ స్థలాలని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీని మీద తక్షణ చర్య తీసుకోవాలా. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా మాట్లాడతా, అసెంబ్లీలో కూడా ఈ క్వశ్చన్ రేజ్ చేస్తా, కోర్టులో కూడా ప్రజల పక్షాన దీన్ని కూడా ఇంప్లీడ్ అయ్యి కేసులు వేసిన కూడా ఇది క్యాన్సిల్ చేయించే కార్యక్రమాన్ని కూడా చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు. పార్టీలకు అతీతంగా మా మిత్రుడు బీజేపీ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి అనే ఏకైక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తాం. అక్కడ ఎంఆర్ ప్రాపర్టీస్లో సొంత పట్టా భూములు కోల్పోయి బాధపడుతున్న ఈ సందర్భంలో కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక దొంగలిత ముఠాకి సంబంధించినటువంటి ఈ బ్రోకర్ మామూలు కాదు. గతంలో కూడా గోపన్పల్లి గౌల్గడ్డి గ్రామంలో అనేక గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎవిడెన్స్ కూడా బయటకు తీస్తాం. గతంలో మా ఎన్టీఆర్ నగర్ వెనకాలకు సంబంధించిన సిరీస్ దాంట్లో కూడా ఇదే గవర్నమెంట్ ల్యాండ్ 3 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. ఈ వ్యక్తి మీద, ఈ ఫ్యామిలీ మొత్తం మీద కూడా కంప్లీట్గా చర్యలు తీసుకొని ఎవరికైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ఇమీడియట్గా సేల్ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసాం కలెక్టర్ గారికి. ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంట్ చేసాం ఒక ప్రజాప్రతినిధిగా. తప్పకుండా వాళ్లకు న్యాయం చేయకుండా పట్టాదారులు గత 20 సంవత్సరాలు పోరాటం చేస్తారు.